హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇక నాకు నిశ్చింత. ఆ పరమాత్ముడు ఎప్పుడు పిలిచినా నాకు చింత లేదు. నిండు నూరేళ్ళు మీరందరూ సంతోషంగా ఉండాలి అని లయ నడుస్తూ వచ్చి చూస్తే ఆశ్చర్యంతో నోరు తెరిచింది విశాలాక్షి. హలో మా అమ్మ, నేను చూసావా ఎంత బాగా నడుస్తున్నానో? మా డాడీ నాకు వైద్యం చేయించారు అంటూ నారాయణపురం వెళ్ళడం గురించి, ఆ మూలికా చికిత్సా విధానం గురించి వివరంగా చెప్పింది లయ. విశాలాక్షి చాలా సంతోషపడింది. కొడుకు లయ పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించినందుకు గర్వంగా ఫీల్ అయింది కూడా. మహిమ విద్యాసాగర్ల పెళ్ళి 2 రోజులకే వచ్చేసింది. అంతకుముందే విద్యాసాగర్ మహిమ కాశీలో ఉన్న తాతగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి, పెళ్ళి అయిన వెంటనే కాశీ వస్తామని మాట కూడా ఇచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విద్యాసాగర్ ఇంచుమించు మేఘాల్లో విహరిస్తున్నాడు. పిల్లలిద్దరినీ కారులో తీసుకుని వెళ్ళి బోలెడన్ని డ్రెస్సులు నగలు కొన్నాడు. మహిమకు కొంటానన్న ససేమిరా అంది. మహిమ వద్దన్న విశాలాక్షి తన నగలలోంచి కొన్ని తీసి మహిమకి అలంకరించింది. స్టేట్స్ నుంచి రవిశంకర్ భార్యతో సహా వచ్చాడు. ఇప్పుడు మహిమ లయ ఉంటున్న ఇల్లు ఏం చేయాలి అనే సమస్య వచ్చింది. దానికి సమాధానం లయ చెప్పింది. మధు వాళ్ళ డాడీ విఠలంకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగో రెంటెడ్ హౌస్లో ఉన్నారు. మన ఇల్లు వాళ్ళకి ఇచ్చేద్దాం మమ్మీ అని చెప్పింది. తన మనసులో ఏముందో అదే లయ చెప్పేసరికి విద్యాసాగర్ ఆనందానికి అంతులేదు. చూసావా, ఇది నా కూతురు అన్నట్టు గర్వంగా చూశాడు మహిమ వైపు. మహిమ నవ్వుకుంది. సింహాచలం కొండ మీద శ్రీ వరహనరసింహస్వామి వారి పవిత్ర సన్నిధిలో సింపుల్గా పెళ్లి జరిగిపోయింది. మహిమ మెడలో తాళి కడుతుంటే తాను కలగంటున్నాడా అన్న సందేహం వచ్చింది విద్యాసాగర్కి. మహిమ కూడా దాదాపుగా అలాంటి ఫీలింగ్లోనే ఉంది. వధువరుల మీద అక్షంతలు చల్లుతుంటే విశాలాక్షి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. గుడి నుంచి డైరెక్ట్గా కారులోనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టి దండలు మార్చుకున్నారు. కారు విద్యాసాగర్ ఇంట్లోకి అడుగుపెట్టగా లోపలికి అడుగు పెడుతుంటే వాళ్ళిద్దరు గుమ్మం దగ్గరే ఆపేశారు అక్క చెల్లెలిద్దరు. వాళ్ళతో పాటు మధుమిత, శృతి కూడా. మామిడి చిగురు రంగు పట్టు పరికిణీలు, బంగారు రంగు ఓణిలో నలుగురు ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉన్నారు. ఆగండి ఆగండి, మరి ఏమిటి బేబీ ఇది, లోపలికి రానివ్వండి మొహమాటంగా అన్నాడు విద్యాసాగర్. ఓహో, పేర్లు చెప్పేస్తే హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తాం, లేకపోతే రానియం చెప్పింది లయ. మహిమ తల సిగ్గుతో భూమిని చూస్తోంది. పిల్లల వైపు చూడాలంటే అదోలా ఉంది. అవును నాన్న, మమ్మీకి సిగ్గు ఎక్కువ కదా, నువ్వే చొరవ చేయాలి. మమ్మీ నీ పేరు చెప్పు ఆరిందులో అంది సంకీర్తన. అమ్మా, అక్క నిన్ను మరీ అండర్ ఎస్టిమేట్ చేస్తుంది, ముందు నువ్వే డాడీ పేరు చెప్పేసి అందలయ్య. మరింతగా సిగ్గుపడింది మహిమ. మధుమిత, శృతి నవ్వుతూ సంకీర్తన లయల అల్లరి చూస్తున్నారు. ఎంతసేపు రా తల్లి, కాళ్ళు లాగుతున్నాయి. ఈ తతంగం అంతా ఏమిటి, మేమేమైనా చిన్నపిల్లలమా? చిరుకోపంగా అన్నాడు విద్యాసాగర్. మేము చిన్నపిల్లలమేగా, మా సరదా కోసం ఇదంతా హ్యాండీక్యామ్లో చిత్రీకరిస్తున్నాడు రవిశంకర్. విశాలాక్షి కుర్చీలో కూర్చొని మరి ఈ సందడి అంతా వినోదంగా వీక్షిస్తోంది. సరే, నేను మీ అమ్మ మహిమ వచ్చాము, ఓకే? నాట్ ఓకే, మమ్మీ మీ పేరు సరిగ్గా చెప్పలేదు అంది సంకీర్తన. అబ్బా, నేను హిమతో వచ్చాను సరేనా? నువ్వు మమ్మీని బాగా ప్రేమించగలిగినప్పుడు ఏమని పిలుస్తావు? సంకీర్తన టీజింగ్గా చూసింది. దొంగ పిల్ల, నా డైరీలనే చదివేశావు కనుక అన్నాడు విద్యాసాగర్. చిన్నప్పుడు నా డైరీ చదివేసి నువ్వు నవ్వలేదు, బుంగమూతి పెట్టింది సంకీర్తన. అది గుర్తుకు వచ్చి నవ్వేశాడు విద్యాసాగర్. సరే చెప్పేస్తున్నాను, నేను నా మిస్మి మా ఇంటికి వచ్చేసాము సరేనా? ఓ, పిల్లలతో సహా అందరు చప్పట్లు పెట్టేశారు. ఇక ఇప్పుడు అమ్మ వంతు అంది లయ. చిట్టి కొడతానే నిన్ను, నవ్వు ఆపుకుంటూ బెదిరించింది మహిమ.
డాడీ పేరు చెప్పేస్తే లోపలికి వచ్చి కొట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ పట్టు చీరతో పూలదండతో ఎంతసేపు నిలబడతావమ్మా, బరువుగా లేదు అందులేయ. నోట్లో నాలుకలేని పిల్ల అది, దాన్ని నీలా తయారు చేసావా? మురిపెంగా చూసు సంకీర్తనతో అన్నాడు విద్యాసాగర్. అమ్మాయిలు, నేను మీ నాన్నగారు విద్యాసాగర్తో మన ఇంటికి వచ్చాము, ఇక దారి వదలండి అంది మహిమ. తల్లిదండ్రులకు హారతి ఇస్తూ పాట పాడింది సంకీర్తన. అక్కడ స్వరం తప్పు పాడుతున్నావు హెచ్చరించింది అప్రమత్తంగా మహిమ. సర్లే, నీ అంతయ్యాక బాగా పాడుతుంది. అప్పట్లోనే అపస్వరాలన్నీ నేను భరించలేదు, ఉడికించాడు విద్యాసాగర్. రవిశంకర్ భార్య మాధవి, విఠల్ భార్య విమల వాళ్ళిద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు. ఆ సాయంత్రమే పిల్లలిద్దరిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళారు రవి దంపతులు. అంత పెద్ద ఇంట్లో విశాలాక్షి గారితో పాటు మిగిలారు ఆ నవ దంపతులు. ఆ రాత్రి తన పాదాలకి భక్తి గౌరవాలతో నమస్కరించిన మహిమను మనసారా దీవించి విద్యాసాగర్ దగ్గరికి పంపించింది విశాలాక్షి. చాలా నర్వస్గా గదిలోకి అడుగుపెట్టింది మహిమ. తాను విద్యాసాగర్కి భార్యనయ్యానని ఆమెకి ఇంకా నమ్మకం కలగటం లేదు. లోపల వాతావరణం చల్లగా, చాలా ఆహ్లాదంగా ఉంది. సన్నని ఎయిర్ కండిషన్ చప్పుడు, మంచం మీద తెల్లని బెడ్షీట్ పరిచి ఉంది. బళ్ళ మీద వెలుగుతున్న అగరొత్తులు మత్తుగా పరిమళాలు వెదజల్లుతున్నాయి. రా హిమ రా, మెల్లగా మహిమ చెయ్యి అందుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు విద్యాసాగర్. ఆమె సిగ్గు బిడియం తగ్గడానికి కాలేజీ నాటి కబుర్లు, జోక్స్ చెప్పాడు. తర్వాత ఓ ఆర్నమెంట్ బాక్స్ తీసి, హిమ ఇది గుర్తుందా అని అడిగాడు. అది గోదావరి ఒడ్డున తన వేలికి అలంకరించబోతే తాను వద్దని వారించిన గులాబీ రంగు రాయి పొదిగిన అందమైన అంగుళికం. మహిమ మనస్సు ఆనందంతో పులకరించిపోయింది. ఇంతకాలం దాచిపెట్టావా? ఆశ్చర్యంగా అడిగింది. నాకు నీ జ్ఞాపకాలుగా మిగిలిన అపురూప సంపద ఇదేవేగా. ఈ క్యాసెట్ చూడు, నాకు బర్త్డేకి గిఫ్ట్గా నీ పాటలు రికార్డ్ చేసి ఇచ్చావు. ఈ ఉంగరాన్ని చూస్తూ నీ పాటలు వింటూ ఎన్నెన్ని గంటలు గడిపేశానో తెలుసా అంటూ దాన్ని ఆమె వేలికి అలంకరించి ఆ చేతిని పెదాలకు ఆనించుకొని ముద్దు పెట్టుకున్నాడు. నీకు ఇది గుర్తుందా విద్య? ఆ పాత గ్రీటింగ్ కార్డు గోదావరిలోని పడవలోని యువ ప్రేమికులన్నది అందించింది. లోపల అతను రాసిన వాక్యాలు, జీవన సంధ్యలో కూడా ఇంతే ప్రేమగా ఇంకా బాధ్యతగా ఉంటాను మిస్ మీ. ఇది నా వాగ్దానం, భావయుక్తంగా చెప్పింది పైకి. ఈ కార్డును చూస్తూ అన్నం నీళ్లు మానేసి గడిపేదాన్ని విద్య. నిజంగా దేవుడు కరుణామయుడు కదా, నిన్ను మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేశాడు. బోనస్గా నా వారసురాలిగా సంకీర్తనం కూడా ఇచ్చాడు. అవును డియర్, మనం మళ్ళీ ఒకటి కాగలిగామంటే కారణం మన పిల్లల వలనే. వాళ్ళని చాలా బాగా పెంచాలి, ఏ లోటు లేకుండా చూసుకోవాలి. బాధ్యత గల తండ్రిలా పోజు పెట్టిన విద్యను చూసి పక్కున నవ్వి అతని క్రాఫ్ట్ చెరవేసింది అల్లరిగా. అతని చెయ్యి ఆమె నడుమును చుట్టేసింది ఆర్తిగా. అతని గుండెల మీద తల వాల్చింది మహిమ. ఇన్నాళ్ళుగా నాలో పేరుకుపోయిన అపరాధ భావన ఇప్పటికి తొలగిపోయింది. నీ జీవితం అంతా ఎవరో ఒకరి కోసమే త్యాగాలు చేస్తూ ఉండిపోయావు. ఇచ్చిన మాట నిలబొట్టుకోలేక నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయానని నేను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడిని. ఇప్పటికే నాకు ప్రశాంతత చేర్చుకుంది. జవాబుగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది మహిమ. సంగీతన మన మ్యూజిక్ స్కూల్లో చేరిన రోజు నువ్వు కనబడగానే ఎంత సాంత్వన కలిగిందో తెలుసా? ఏదో నిశ్చింత, నా బరువుని పంచుకోవటానికి ఒకరున్నారు అన్న భరోసా. నువ్వు వచ్చిన తర్వాత నా జీవితంలో వసంతం మళ్ళీ వచ్చింది. కలకాలము నువ్వు, నీ స్నేహం నాకు తోడుంటాయన్న నమ్మకం అది. లయ మళ్ళీ నడవగలుగుతోంది అంటే అది నీ చెలువే కదా విద్య.
నిజానికి ఆ రోజు మాట ఇచ్చినట్టే జీవన సంధిలో కూడా ఎంతో ప్రేమగా మరింత బాధ్యతగా ఉన్నావు. లయ కోసం ఎంత బాధపడేదాన్నో తెలుసా? దాన్ని నడిపించడం ద్వారా నా బాధనంతా చేత్తో తీసేసినట్టు తీసేసావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి? పిల్లల ప్రమేయంతో, ముఖ్యంగా సంకీర్తన వల్ల మన అనుబంధం ఈ వివాహ బంధంతో మరింత బలీయమైంది. కళ్ళు మూసుకొని ఒకలాంటి ట్రాన్స్లో చెబుతోంది మహిమ. ఇంకాస్త దగ్గరగా జరిగి ఆమె పెదవిపై వేలితో రాస్తూ చెప్పాడు, మిస్ మీ, ఇప్పుడు నీకు నచ్చేలాగా ఒక పని చేయాలనుకుంటున్నాను. అదేమిటో అర్థమైన మహిమ సిగ్గుపడుతూ యూ నాటీ అంటూనే అతన్ని అల్లుకుపోయింది. జీవన సాగర మదనంలో ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆ ప్రేమికులు చివరికి అమృత మాధుర్యాన్ని పొందగలిగారు. ఇది ఫ్రెండ్స్ మాధుర్యం. చాలా బాగుంది కదా స్టోరీ. మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.